పట్టపగలు కరీంనగర్ నడువొడ్డులో 13 రోజుల క్రితం జరిగిన భారీ నగల దోపిడీకి సంబంధించిన కేసును కరీంనగర్ పోలీసులు దాదాపుగా ఛేదించారు. నోటోరియస్ బీహార్ గ్యాంగ్ కు సంబంధించిన గ్యాంగ్ అంతా కూడా నగల షాపులోకి చొరబడి కాల్పులు జరిపి నగలెత్తుకుపోయిన ఘటన. అయితే దీనికి అంతటి కూడా వాళ్ళు వచ్చారు, కొట్టారు, దోసుకెళ్లారు. ఎంత సినిమా పక్కిలో జరిగింది. అంతే సినిమా పక్కిలో కూడా పోలీసులు స్పందించిన తీరు కూడా అంతే ఫాస్ట్ గా జరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ గ్యాంగ్ అంతా కూడా సినిమా పక్కిలోనే ఆపరేటింగ్ జరిగినట్టుగా నోటోరియస్ గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ కి సంబంధించిన గ్యాంగ్ అంతా ఆపరేట్ చేసిన తెలుసు. దీనికి సంబంధించిన మిగతా విషయాలు కరీంనగర్ సిపి గౌసాలం గారు వారితో మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇదంతా చూస్తే కూడా మీరు ప్రెస్ మీట్ లో రివీల్ చేసిన విధంగా చూస్తే గ్యాంగ్ అంతా 13 మంది ఉన్నప్పటికీ కూడా ఇంకా దీని వెనుక ఎలాంటి ప్లానింగ్ ఉంది? వీళ్ళంతా ఇంత మాస్కులు లేకుండా కూడా పట్టపగలు దోసుకెళ్లడంలో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మెయిన్ అది గ్యాంగ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మెయిన్లీ జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ ఇట్లా టార్గెట్ చేస్తారు. మెయిన్లీ గోల్డ్ మీద ఉంది వాళ్ళ నిఘా. అండ్ ఆపరేషన్ లో మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. నా ఫస్ట్ టీమ్ ఎగ్జిక్యూషన్ టీమ్ ఉంటాయి. ఎగ్జిక్యూషన్ అంటే ఎవరైనా ఫిజికల్ గా వచ్చి అక్కడ దొంగతనం చేస్తారు. దీంట్లో ముఖ్యంగా దే డో నాట్ యూజ్ మాస్క్. ఎందుకంటే స్టార్టింగ్ లో డౌట్ వస్తే ఆ షాప్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. దీనివల్ల యాజ్ అ కస్టమర్ వస్తారు. యాజ్ అ కస్టమర్ రావాలి కాబట్టి దే డో నాట్ యూజ్ మాస్క్. అండ్ వీళ్ళు ఏం ఒరిజినల్ ఎలాంటి డాక్యుమెంట్స్ యూజ్ చేయలేదు. నో ఒరిజినల్ ఆధార్ కార్డ్, నో బైక్ నంబర్ అండ్ ఫోన్ నంబర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ముందే ఇచ్చి ఉంటారు. దెన్ దే విల్ డిస్పోజ్ ద ఫోన్ ఆల్సో. దీనివల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ ఉంటారు దట్ ఓన్లీ ఫేస్ చూసి ఇంత తొందరగా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేయరు. కానీ విత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ స్టేట్ పోలీస్, ఆ తర్వాత మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ మేము తొందరగా ఐడెంటిఫై చేసి కొంతమంది అక్యూస్ కి పట్టుకోవడం జరిగింది. మీకున్న ఆధారం సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్ తప్ప ఏమీ లేదు. అసలు వారికి సంబంధించిన మీరు అన్నట్టుగా ఆధారాలు కూడా ఏమీ లేనప్పటికీ కూడా ప్రధానంగా ఏ క్లూ ద్వారా మీరు ఇదంతా ఛేదించగలిగారు? స్టార్టింగ్ లో సీసీటీవీ కెమెరాలో వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పోస్టర్ ప్రిపేర్ చేసి విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ రివార్డ్ అన్ని స్టేట్ పోలీస్ లో క్రిమినల్ టీమ్స్ గ్రూప్స్ లో షేర్ చేయడం జరిగింది. జైల్లో ఉన్న అఫెండర్స్ తో కూడా వెరిఫై చేయడం జరిగింది. తెలంగాణలో జైల్లో ఉన్న ప్రొఫెషనల్ అఫెండర్స్, బీహార్ జైల్లో ఉన్న ప్రొఫెషనల్ అఫెండర్స్, బెంగాల్ జైల్లో ఉన్న ప్రొఫెషనల్ అఫెండర్స్. ఆ తర్వాత ముఖ్యంగా సీసీటీవీతో మనకి ఏం తెలిసింది అంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఎగ్జిట్ తీసుకున్నారు రూట్. ఆ తర్వాత మనకి ఫోన్ కూడా దొరికింది. ఫోన్ లో కూడా కొన్ని వచ్చినాయి. ఇది కాకుండా తెలంగాణ పోలీస్ దగ్గర కొన్ని టెక్నికల్ టూల్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా మనకి క్రిమినల్ రికార్డ్స్ ఆ ఫోటో కూడా మ్యాచ్ అవుతుంది. అది చూసి మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మిక్స్ ఆఫ్ టెక్నికల్ టూల్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, సీసీటీవీ మానిటరింగ్ అండ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ స్టేట్ పోలీస్ ఇది వీళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై అయిన తర్వాత వీళ్ళు ఎక్కడ పాడిపోయారు, వాళ్ళకి సస్పెక్టెడ్ మొబైల్ ఫోన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అసోసియేట్స్ కి ఏమున్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమున్నాయి, మొత్తం మేము మోర్ దెన్ 1000 కాల్ రికార్డ్స్ కి వెరిఫై అనలైజ్ చేసాము. అంతా తెలిసిన తర్వాత ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసాము. అక్కడ ఇన్ఫార్మర్స్ పెట్టి జనరల్ గా వీళ్ళు వారి ఇల్లు అన్ని ఐడెంటిఫై అయింది కానీ ఇంట్లో పోరు కాబట్టి వేరే ప్లేస్ లో షెల్టర్ తీసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ పెట్టి స్టేట్ పోలీస్ హెల్ప్ తీసుకొని ఈ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు నేరుగా పాల్గొన్న వాళ్ళు ఇద్దరున్నారు. ఒక సిమ్ కార్డు అరేంజ్ చేసిన వ్యక్తిని మీరు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మిగతా ఈ టోటల్ లీడ్ చేసిన గ్యాంగ్ సంబంధించి సమాచారం ఉండబోతుంది, ఎప్పుడు పట్టుకోబోతున్నారు? అది అవర్ టీమ్స్ ఆల్రెడీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్. ఐ కెనాట్ టెల్ ద డేట్ కానీ సోన్ వాళ్ళకి పట్టుకుంటాం. అంటే ఈ టోటల్ మోడస్ ఆపరెండి పోలీసులకు ఏం సమావేశింది? దీంట్లో ఇంకా లెర్నింగ్స్ ఉన్నాయి మనవి కూడా. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు అండ్ ఎట్లా షాప్ టార్గెట్ చేశారు, దీంట్లో సెక్యూరిటీ అపారేటస్ ఇంకా ఎట్లా పెంచాలి, సెక్యూరిటీ ఎట్లా పెంచాలి, దీని రిలేటెడ్ అనాలిసిస్ చేయడం జరిగింది. సూన్ మీ అందరితో మీటింగ్ పెట్టుకొని హోటల్ లాజెస్ వాళ్ళతో, బ్యాంక్స్ అండ్ షోరూమ్స్, జ్యువెలరీ షోరూమ్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఇంకా ఎట్లా సెక్యూరిటీ పెంచాలి దీని రిలేటెడ్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది. పోలీసింగ్ దీంట్లో కూడా ఇంకా పెట్రోలింగ్ సిస్టమ్ లో కొన్ని చేంజెస్ చేయాలి, ఇంకా ఎస్కేప్ రూట్ వీళ్ళు వాడాలి, దీని రిలేటెడ్ ఇట్లా ఆఫెన్స్ జరిగితే ఈ టైప్ ఆఫ్ రూట్స్ లో కూడా మేము ఫోకస్ చేస్తాం. ఇట్లా మనకి కూడా లెర్నింగ్ అయింది. అంటే సుబోధ్ సింగ్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మీకు ఎక్కడ క్లూ దొరికింది? దీంట్లో మనకి గ్యాంగ్ ఆఫెండర్స్, దీంట్లో పాల్గొన్న గ్యాంగ్ ఆఫెండర్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటరాక్షన్ దొరికింది. అండ్ విత్ దీస్ గ్యాంగ్ పీపుల్ హీ హెస్ స్పెంట్ ఇంత ముందు జైల్లో కలిసి ఉన్నారు. అండ్ అప్పుడు నుంచి వీళ్ళు టచ్ లో ఉన్నారు. అండ్ వాళ్ళే కన్ఫెషన్ లో, ఇంటరోగేషన్ లో, ఇది కాకుండా కొన్ని ఎవిడెన్స్ లింకింగ్ ఎవిడెన్స్ దొరికింది. అప్పుడు తెలిసింది దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాంగ్. సుబోధ్ సింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది, పిట్టి వాటిలో తీసుకుంటాం.
ఇది మొత్తంగా చూస్తే సినిమా భక్తిలో జరిగిన ఈ నగల దోపిడీకి సంబంధించి గతంలో తెలుగు సినిమా అంతిమ తీర్పులో ఇలాగే జైలు నుంచి ఆపరేట్ చేసిన క్రైమ్ అంతా కూడా కనబడింది. మొత్తానికి కరీంనగర్ పోలీసులకు సవాల్ విసిరిన నగల దోపిడీకి సంబంధించి కొంత మేరకు పురోగతి సాధించారు. త్వరలో మిగతా వారిని పట్టుకునే కాకుండా దోచిన సొమ్మునంతా కూడా రికవర్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరాలోకం.